అన్న మీ ముందుకు వీడియో తీసుకొచ్చిన అన్న, ఒక తల్లిదండ్రుల బంధం గురించి, ఒక భార్యాభర్తల బంధం గురించి, ఒక అన్న చెల్లె బంధం గురించి పైన వీడియో అవపడుతుందన్న. ఆ వీడియో నాకు అన్న మస్తు చెప్తుందన్న, ఏమనిపిస్తుందన్న, నాకు ఆ వీడియో వింటుంటే హార్ట్ టచ్ అనిపిస్తుందన్న. ఒకసారి వినన్నా, వింటే బాగుంటే కామెంట్ చేయండి అన్న. ఏ గొడవలు వచ్చినా హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళే సెటిల్ చేసుకోగలరు. గొడవ కానీ ప్రాబ్లమ్స్ కానీ, కష్టం ఉన్నది నష్టం ఉన్నది ప్రేమ ఉన్నది ఎన్ని ఉన్నా అన్ని 4 గోడల మధ్యనే ఉండాలి, బయటగానే తెలియకూడదు. పిల్లలు పెరుగుతున్నారు, ఆ పిల్లలు మనం మైండ్ సెట్ బట్టే వాళ్ళు కూడా మైండ్ సెట్ కూడా పెరుగుతుంది. యాక్చువల్లీ పిల్లలకి వైఫ్ తో హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా మైండ్ సెట్ అదే ఉంటుంది. యాక్చువల్లీ వైఫ్ తో అమ్మ మా డాడీ ఎంత బాగుంటున్నారు, మా మమ్మీతోని, మా మమ్మీ అడిగినవన్నీ కొంటున్నారు, డాడీ అడిగినవన్నీ చేస్తున్నారు, అమ్మ అదే అఫెక్షన్ మనం చూపిస్తే వైఫ్ కి ఆ పిల్లలకి ఆటోమేటిక్ గా అది వస్తుంది. పిల్లలకి వైఫ్ తో బాగుండాలి, ఫ్యామిలీతో బాగుండాలి. వాళ్ళకి మ్యారేజ్ అయ్యే కూడా మా డాడీ ఇలా చూసుకున్నారు మామని, నేను అలా చూసుకుంటాను అన్న మైండ్ సెట్ నుంచే వస్తుంది వాళ్ళు.